ప్రభుత్వాన్ని భవిష్యత్ తరాలకి అందించడం మన బాధ్యత. ఈరోజు పీఠికాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మనకి భవిష్యత్తులో అందరికీ అలాంటి జ్ఞాపకాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మాట అలాగే సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు, జోదాలు, పేకాట. ఓకే, నేను సరదా అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతా ఉండే, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారని నాకు తెలియదు కూడా తెలియదు. నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇంకెక్కడ ఎలా మనం అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఇది మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడిపందాలు, ₹1,00,00,000 చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి. సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే, కానీ అది మట్టుకు ప్రత్యేకంగా కనిపించకూడదు. ఇది ఆప్యాయతానురాగాల గురించి, పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి. గరగ నృత్యాలు, గంగిరెద్దులాటలు, కోలాటలు, భజనల గురించి చెప్పుకోవాలి. అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి, కళారూపాలు, సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి. సో నా ఉద్దేశంలో మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు మన పిఠాపురం, మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కాదు, ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది, అక్కడ ట్రైన్ వెళ్తా ఉంది, ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను, మత్స్యకారు సోదరులకి నిలబడతానని. దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలుపెట్టాం. అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం. నేను మీ నుంచి కోరుకుంటుంది, ఇది భారతదేశానికి చాలా కీలకమే. పీఠికాపురం శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది. ఇక్కడ వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంచుకున్నారు. ఇది నేను నిజంగా చెప్పాలి, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, సినిమాల్లోకి రావాలనుకోలే, పోటీ చేయాలనుకోలే. అలాంటిది పిఠాపురంలో రావాలని అసలు ఏమనుకోలేదు. అది భగవంతుడి సంకల్పం, తీసుకురాబడ్డాను ఇక్కడికి, గురువుల సంకల్పం. సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను. అది అధికారంతో సంబంధం లేదు, దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. నేను ఒకటే కోరుకుంటుంది, మతం పేరుతో కానీ, కులం పేరుతో కానీ, వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడగొట్టేయడం చాలా చాలా తేలిక మనుషులు. ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సిన రైతాంగం గురించి.
గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను, ఆయన అనుభవం చాలా అవసరం అని. సో మనందరం ఒక ప్రయాణం చేసాం. అలా చేయబట్టే ఈ రోజున సివిల్ సప్లైస్ ద్వారా 7 లక్షల మంది రైతుల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన ధాన్యానికి సరిగ్గా 24 గంటల లోపే 9,300 కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది. ఇది ఎక్కడైనా సరే మీరు గత ప్రభుత్వంలో ఎంతసేపు దేహి ఇది ప్రోయాక్టివ్ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రోయాక్టివ్ గవర్నమెంట్. అంటే ఇంతమంది సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఈ రోజున ఇంత అద్భుతంగా జరుగుతుంది. మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఇది మిడీవల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఎందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మటుకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్నే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్గా అప్లై చేయండి. అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పి వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్. అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు, నాతో సహా. అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం, మేము వ్యవస్థకు లోబడి రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎందుకంటే అక్కడ దాకా దృష్టి పెట్టలే, చాలా సంయమనంతో ఉన్నాను నేను. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతామంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్లా, పార్టీనన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు, ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను, నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని చేయను. ఈ రోజున ఇన్ని వేల కోట్లు, ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా మీకు పెన్షన్స్ ఇచ్చినా కానీ దాదాపు 24 గంటల్లో ఒక 9,000 కోట్లు పైచిలుకు డబ్బులు పంచినా కానీ ఇదంతా కలెక్టివ్ అందరం కూర్చొని చేసింది. దానికి ఒక అనుభవశీలురు, ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని కూడా నేను చాలా గౌరవిస్తాను, ఇప్పుడు కాదు, నేను ముందు నుంచి చెప్తున్నాను. అలానే జనసేన బలహీనం అని చెప్పట్లా, జనసేన చాలకు బలం. రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా. నా సిద్ధాంతాలని, జనసేన సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన. ఈరోజు కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే
మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నాం, వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలలేదు అప్పుడు.